తెలుగు సీరియల్స్కి స్వాగతం అండి. ఇవాళ జనవరి 28, 2026న కార్తీక దీపం సీరియల్ యొక్క రివ్యూ తెలుసుకుందాం. దీపను చంపాలనుకుంది ఎవరు అంటూ కాంచన కంగారు పడుతుంది. ఇంతలో శౌర్య రావడంతో చిన్నపిల్ల ముందు ఏం మాట్లాడొద్దని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. మన ఇంట్లోకి ఇంత ధైర్యంగా వచ్చి నిన్నే చంపాలి అని అనుకున్నారంటే నువ్వంటే వాళ్ళకి తీరని పగైనా ఉండాలి, లేదంటే నువ్వు అడ్డుగా అయినా ఉండాలని అంటుంది కాంచన. ఈ అవసరం ఒక్కరికే ఉంది, జ్యోత్స్న అని అనుకుంటుంది దీప. దీప జస్ట్ మిస్ అయిందని రౌడీలు ఫోన్ చేసి చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మిమ్మల్ని ఎవరైనా చూసారా? డెన్కు వెళ్ళిపోండి, తర్వాత మాట్లాడుకుందామని అంటుంది. రౌడీలతో ఫోన్ మాట్లాడి వెళ్ళిపోతుండగా దశరథ కనిపించడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరు మిస్ అయ్యారు అంటున్నావని దశరథ అడగటంతో జ్యోత్స్నకు చెమటలు పడతాయి. కెనడాలో మా ఫ్రెండ్కి ఫోన్ చేసి మమ్మీ ప్రాబ్లం గురించి డాక్టర్ను అడగమన్నానని, 2 సార్లు డాక్టర్ అపాయింట్మెంట్ మిస్ అయిందని చెప్తుందని కవర్ చేస్తుంది. నువ్వు మీ మమ్మీ గురించి ఇంత ఆలోచిస్తున్నావా అని సెటర్లు వేస్తాడు. తల్లి గురించి బిడ్డకు కూడా బాధ్యత ఉంటుందని చెప్తుంది జ్యోత్స్న. రిపోర్ట్స్ తేడాగా రావడంతో కంగారు పడ్డానని, కానీ ఎక్కడో తప్పు జరిగిందని అంటుంది జ్యోత్స్న. నేను ఈసారి ఛాన్స్ ఇస్తాను, నువ్వు వెళ్ళి నిద్రపో అంటాడు దశరథ. ఛాన్స్ ఇచ్చేది డాక్టర్ హరిక కాదు, నాకంటూ కంగారు పడుతుంది జ్యోత్స్న. దీప చచ్చుంటే ఇక్కడ ప్రాబ్లం సెట్ అయ్యేది, ఆ దాస్గాడి నోరు మూతపడేదని అనుకుంటుంది జ్యోత్స్న. రాత్రి మన ఇంటికి ఎవరో వచ్చారని అమ్మా నాన్న మాట్లాడుకుంటుంటే విన్నానని చెప్తుంది శౌర్య. ఇంతలో శ్రీధర్ కాంచనకు ఫోన్ చేసి టిఫిన్ చేసావా అని అడుగుతాడు. మన అదృష్టం బాగుంది, దీపని ఎవరో చంపబోయారని కాంచన చెప్పడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. అక్కడ ఉండొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు. ఆ ఇల్లు ఖాళీ చేసి రమ్మని అడుగుతాడు. దీపని చంపాలని అనుకోవటం ఏంటి, పొరపాటున జరిగిందా, ప్లాన్ ప్రకారం జరిగిందా అని శ్రీధర్ ఆలోచిస్తాడు. కడుపుతో ఉన్న ఆడదాన్ని చంపాలని అనుకుంటున్నారంటే వాళ్ళు ఎవరు, ఎలాంటి వారేనని అనుకుంటుంది కాంచన. దీప మీద హత్యాయత్నం జరిగిందని శివనారాయణకు చెప్తాడు శ్రీధర్. నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్తాడు శ్రీవనారాయణ. ఇంతలో దశరథకు జ్యోత్స్న మీద అనుమానం వస్తుంది. ఇది మళ్ళీ తప్పించుకుంటుందని జ్యోత్స్న అన్నదని గుర్తు చేసుకుంటాడు. నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా అని శివనారాయణ అడగడంతో కార్తీక్ దీపలు జ్యోత్స్న వైపు ఎందుకు చూస్తున్నారని దశరథకు అనుమానం వస్తుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని శివనారాయణ అడగగా జ్యోత్స్న అని పేరు చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నీ హెల్ప్ కావాలని జ్యోత్స్నతో అంటాడు కార్తీక్. నేను ఎవరిని వదిలిపెట్టను, వాళ్ళ వంతు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నానని అంటాడు కార్తీక్. మన రహస్యాలు ఎవరికైనా తెలిస్తే ఏం చేస్తావని శివనారాయణ అడగా చంపేస్తానని అంటాడు పెద్దాయన. అంటే జ్యోత్స్న గురించి దీపకు ఏదో రహస్యం తెలుసు, దీపకి జ్యోత్స్నకి దాస్కి ఏదో లింక్ ఉంది, అందుకే దీపను జ్యోత్స్న చంపాలని అనుకుంటుందని దశరథ అనుకుంటాడు. నాకు దీపకి కొందరు వ్యాపార రహస్యాలు తెలుసు, అందుకే దీపని చంపాలని అనుకుంటున్నారని చెబుతాడు కార్తీక్. ఇదంతా ఇక్కడే వదిలేద్దామని, ఎవరికి ఎప్పుడు సమాధానం చెప్పాలో చూద్దామని అంటాడు కార్తీక్. ఆ వైరాగాడి అంతు తేలుద్దామని శివనారాయణ శ్రీధర్లో రగిలిపోతారు. నాకు ఆధారాలు దొరికి ఉంటే ఈరోజు కథ మరోలా ఉండేదని అంటాడు కార్తీక్. సుమిత్ర ఆరోగ్యం గురించి టెన్షన్గా ఉంది, జ్యోత్స్న రిపోర్ట్స్ మ్యాచ్ కావటం లేదని తెలిసినప్పటి నుంచి మనిషి దక్కదేమోనని భయంగా ఉందని అంటాడు దశరథ. త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని, కానీ ఎలా అని అడుగుతాడు దశరథ. అమ్మకారికి ఏం కాదని, దేవుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడని చెప్తుంది దీప. దీపని రెగ్యులర్ టెస్టుల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్తాడు కార్తీక్. దాంతో నా కార్ తీసుకొని అమ్మాయితో కలిసి హాస్పిటల్కి వెళ్ళమని అంటాడు శివనారాయణ. ఇంతలో కార్తీక్ని తీసుకొని దీప హాస్పిటల్కి వెళ్తుంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఇక నేను ఎదురు చూడను, మా అమ్మని నేనే కాపాడుకుంటానని అంటుంది దీప. ఇద్దరు కలిసి డాక్టర్ హారికను కలుస్తారు. జ్యోత్స్న నా మీద, మా హాస్పిటల్ మీద చాలా పెద్ద ఆరోపణలు చేసిందని డాక్టర్ హారిక మండిపడుతుంది. మా సుమిత్ర అత్తగారికి మీరే ట్రీట్మెంట్ చేస్తున్నారు, మీరే మా అత్తకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని అడుగుతాడు కార్తీక్. ఇలా జరగాలంటే జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కావాలని చెప్తాడు. నేను ఇప్పటివరకు ఇలాంటి ఆపరేషన్స్ ఎన్నో చేశాను, ఒక కన్నతల్లికి కన్నకూతురి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాకపోవడం అనేది కొత్తగా చూస్తున్నాను. అసలు జ్యోత్స్న సుమిత్ర గారి కూతురు కాదని చెప్పడంతో దీపా కార్తీకులు షాక్ అవుతారు. సుమిత్ర గారిని కాపాడాలంటే బ్లడ్ రిలేషన్ ఉన్నవాళ్ళు కావాలని చెప్తుంది డాక్టర్. అలాంటి వారు ఎవరూ లేరని మీరే అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎవరున్నారని డాక్టర్ హారిక అడగడంతో ఆ వ్యక్తి దీప అని చెప్తాడు కార్తీక్. దీంతో డాక్టర్ హారిక షాక్ అవుతుంది. దీపని ఎందుకు చంపాలని అనుకుంటున్నావని జ్యోత్స్నపై మండిపడుతుంది పారిజాతం. దీప ఏం చేసింది, దానిని ఎందుకు చంపాలని అనుకుంటున్నావు అని అడుగుతుంది. అసలు వారసురాలు దొరికిపోయిందని అంటుంది పారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.